మరణ పాత్రుడనయ్యున్నా నాకై. పాపముల ఉచిత మరణం మరణ పాత్రుడ మరణించి శిలువలో కరుణ చూపి నడిపించుము యేసయ్యా. కరుణ చూపి ఏడాది తోడలనా వేలాది ఏడాది తోడలనా ఇరిగిన లిగిన ఇరిగిన లిగిన అలా ఇరిగిన లిగిన హృదయ మర్పితను గట్టిగా పాడు. ఇరిగిన లిగిన నా హృదయ మర్పితను రక్షణ పాత్రను రక్షణ పాత్రను ఏడాది తోడలనా తోడలనా అందరూ ఏడాది ఏడాది నీవు చేసిన నా హృదయ అందరూ అల్లారాధన చేసే బిడ్డలందరూ నా చేతులు దేవుడికి అయ్యా నా హృదయ విరిగిన లిగిన బలియాగనముగా గట్టిగా విరిగిన లిగిన రక్షణ పాత్రను రక్షణ పాత్రను చేకొని నిత్యము నా హృదయ ప్రభు నీ కొరకు శిలువలో వేలాడి తన దేహాన్ని రక్తాన్ని మన రక్షణార్థముగా చెల్లించిన ప్రభుని మనం ఆరాధన చేసుకుంటాం. మనం ఈరోజు సజీవులో ఉన్నామంటే ఆయన కృప, మనం జీవించగలుగుతున్నామంటే ఆయన కృప. ఆయన దయ లేకుండా మనం జీవించలేము అయ్యా. ఆయన మనతో ఉండబట్టే మనం ఉండగలుగుతున్నాం. ఆయన లేకుండా మనం లేదు. నీ వందనాలయ్యా, నీ వందనాలయ్యా. నీ ఉంటే మాకు చాలు నా ప్రభా. నీ కృప ఉంటే చాలయ్యా. అయ్యా నీ ఆరాధన అంటే నాకు చాలు నా ప్రభా. నీ శరీరానికి నీ రక్తాన్ని పానము చేసుకుని ప్రభా జీవితకాలం అంతా నీ మందిరంలో నైనా కృపాక్షేమాలతో బ్రతుకున్నట్లుగా నీ దయా హృదయాన్ని మాకు దయచేయనా. నీకు స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం నాయనా. మా కొరకు బలైన యేసయ్యా నీ పక్కన గట్టిగా యేసయ్యా
ఈ శ్రమల విరాహంలో మా కొరకు శ్రమలు అనిపించడానికి లోకానికి వచ్చావు నాయన. మా కొరకు నాయన శిలువను మోయటానికి వచ్చావు మా తండ్రి. మా కొరకు ఎన్నో శోధలు అనిపించడానికి వచ్చావు నాయన. మాటలు పడ్డావు, అవమానాలు పడ్డావు, కానీ నీ వర్తితుల సింహాసనం మీద దూతల చేత పొగడవలసిన గొప్ప దేవుడు అయ్యా, గొప్ప దేవుడు నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో పడుతున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో పడుతున్న నా యేసయ్యా. దూతలతో పరిశుద్ధ కోట్ల కొలది దూతలతో కెరూబుల మధ్య ఆశీర్వదైన దేవా, ఈ పాపి కొరకు ఈ దౌర్భాగ్యుల కొరకు వచ్చామైనా తండ్రి. ఎందుకోసమైనా మా కోసం నా ప్రభా మమ్మల్ని రక్షించడానికి ఆ పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ స్తోత్రం ఆయన నీ పాలుగారు దేహము ప్రేమ పాలుగారు దేహము ప్రేమ పాపుల నాట్యమాడినాయి నడిచాయి నాట్యమాడినాయి నడిచాయి పలు పలుదలే ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే శిలువలో సాగింది యాత్ర శిలువలో శ్రమపడి నీ పాలుగానే దేహం మీద కొరడాలు ముళ్ళ కిరీటాలు ఆయన ధరించి నా కొరకు బలైన నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా ఆ శిలువ మీద 7 మాటలు పలికి ఆయన నీ ప్రాణాన్ని విడిచినందుకు వందనాలు 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 నా ప్రభా. నా కోసం బలైన నా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెప్తాను. నా కొరకు బలైన దేవా, నా కొరకు బలైన తండ్రి నీకు వందనాలు. సమాధి చేయబడ్డా 3వ దినాన లేపబడ్డా ఆరోహణులై ఉన్నా మళ్ళా నాయన నీ రాకడకు సిద్ధం చేయనాయన, సిద్ధపరచడు నాయన, సిద్ధపరచిన ప్రభా. ఇదిగో నాయన మా హృదయాలు సిద్ధపరచండి, మా ఆత్మలు సిద్ధపరచండి, మా ఆత్మకు కావాల్సిన పరిశుద్ధతను మాకు దయచేయండి నా ప్రభా. అయ్యా మాలో అపరాధాలను మన్నించండి, మాలో ఉన్న దోషాలను తీసివేసిన ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు మా దేవుడు, గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభా, నేను ఆరాధించుకునే మనసు మాకు దయచేయండి. నా మనసారని సన్నిధిలో సాగిలపడి సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సాగిలపడి
అత్యున్నత కాశీనుడా దేవదూతలు ఆరాధించు యేసయ్యా నా నిలువెల్లని నీయున్నావు యేసయ్యా కలి యేసయ్యా యేసయ్యా నా నిలువెల్లని కలివా యేసయ్యా నా నిలువెల్లని నీయున్నావు నా మనసారని మనసారా ఈరోజు మనసారా ఆరాధించడానికి వచ్చేలా వస్తే కుడి చేయి చూపించు అయ్యా కుడి చేయి చూపించు కుడి చేయి చూపించు దేవునికి నా బిడ్డ కుడి చేయి నా మనసారని సాగిల పడి నమస్కారము సాగిల పడి నమస్కారము సాగిల పడి నీ ఎదుట ఇదిగో నేను ఆరాధించడానికి వచ్చానయ్యా నేను మహిమపరచడానికి వచ్చానయ్యా నా ఆరాధన దేవుడు నాయన నా ఆరాధన పరిశుద్ధంగా మార్చునైనా నా ఆరాధన పవిత్రంగా మార్చునైనా పరిశుద్ధతను దయచేయనైనా యథార్థతను దయచేయనైనా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే జీవితం మాకు దయచేయనైనా నువ్వు గొప్ప దేవుడు నాయనా నీకన్నా ఎవరున్నారు ఈ లోకంలో నిన్ను మించిన వారు ఎవరున్నారు తండ్రి నిన్ను నాయన నీకంటే ప్రేమించేవారు ఎవరున్నారు తండ్రిలా లాలించేవాడు తల్లిలా నాయన తండ్రిలా ప్రేమించాడు తల్లిలా లాలించే దేవుడు నాయన ముదివచ్చు వరకు నాయన ఈ లోకాన్ని వదిలేంత వరకు నాకు తోడుకుండే దేవుడు నీవే కదయ్యా నీవే కదా నా ప్రభా అన్నదమ్ములు చూడరు అక్క చెల్లెలు చూడరు తల్లిదండ్రులు చూడరు బిడ్డలు చూడరయ్యా నీవు చూచువాడుగా ఉన్నావు నీవు చూచే దేవుడు అయి ఉన్నావు నాయన నీ జీవితాన్ని నువ్వు చూచే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యున్నాను వందనాలు చెప్ప గట్టిగా అమ్మా గట్టిగా నోరు తెచ్చు దేవునికి గట్టిగా స్తోత్రం నీవు తప్ప ఎవరు నీవు కాక ఎవరు అందరూ నారని అందరూ నావారని అందరూ నువ్వు ఎవరిని నమ్మటానికి ఇది సరైన కాలం కాదు తల్లిదండ్రులు కాదు కొడుకులు కాదు కూతులు కాదు అన్నదమ్ములు కాదు ఎవరు కాదు తలసితిని రమసితిని చివరికి వంటరి చివరికి వంటరి నేనైతిని నాశనివయ్యా నా ధ్యాసనివయ్యా నా శ్వాసనివయ్యా నా దైవము నీవయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ నిన్ను చేరాలని ఆత్మ నేత్రాలతో నిన్ను చూచే భాగ్యం దయచేయాలి మనోనేత్రాలతో నీ దర్శనం చేసే భాగ్యం మాకు దయచేయాలి
నువ్వు అత్యున్నత సింహాసనం ఆశ్చర్యమైన మా దేవుడు, గొప్ప దేవుడు, దూతలతో కోటాను కోట్లతో పగడబడుచున్నవాడు, ఈ లోకానికి వచ్చి నా కోసం మరణించిన ప్రభు ఆయన ఆరోపణమై వెళుతూ చెప్పావు, నా శరీరానికి రక్తాన్ని తీసుకుని బలపడండి, స్వస్థపడండి, అలాగే సర్వలోకంలోకి వెళ్ళి సరస్వతికి స్వార్థను ప్రకటించాలా. నిజమేనయ్యా, కానీ ప్రకటించలేకపోతున్నా. దుర్వార్తలు చెబుతున్నా, పనికి మారి మాటలు తీసుకుంటున్నా. అయ్యా, నోరును మార్చండి నాయన, తలపులు మార్చండి నాయన, నేత్రాలు మార్చండి నాయన, చెవులను మార్చండి, హృదయాన్ని మార్చండి, నడతను మార్చండి నాయన. ఇవి నీ కొరకే ఉపయోగపడే అవయవాలుగా మార్చండి. ఇవి నీకు మాత్రమే పనిచేసే అవయవాలుగా మార్చనాయన. మార్చయ్యా, మార్చనా తండ్రి, మార్చు. ప్రార్థనే పనికి మారిన చోటకి వెళ్తున్నాం, పనికి మారిన మాటలు మాట్లాడుతున్నాం, పనికి మారిన చూపులు చూస్తున్నాం. ఇక మార్చండి నాయన. ప్రార్థన గట్టిగా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం, బూతులు అంటున్నాం. దేవుడు ఒప్పుకోడు కదా. నీ హృదయాన్ని తలుపుకోవడగా దేవుడు వైపు తట్టు, దేవుడు తట్టు తిరుగు. నా దేవుడు బిడ్డ, నా దేవుడు బిడ్డ, దేవుడిని బలపరుస్తాడు. అమ్మా, దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఆ దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఆత్మతో నింపుతాడు, ఆత్మ వెలుగు నీకు చేస్తాడు. గొప్ప దేవుడు, మంచి దేవుడు, నా దేవుడు. ఆయన గొప్పడేవాడు కాదు, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ధరణిలో నా ప్రేమలన్నీయో స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ అందరూ. ధరణిలో నా ప్రేమలన్నీయో స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవరు నిజమో, దీనిని నామో, ఇది కన్న బిడ్డల ప్రేమ కన్నా, బంధుమిత్రుల ప్రేమ కన్నా ప్రభు ప్రేమ గొప్పది. ప్రభు ప్రేమ గొప్పది. నువ్వు కూడా ప్రభుని ప్రేమిస్తున్నావా? నీవు కూడా ప్రభుని ప్రేమిస్తావా? అవునయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానన్నవాడు నీ కుడి చేతులు చూపించండి. ప్రభు నిన్నే ప్రేమించెదా, నిన్నే ప్రేమించెదా. అందరు చెప్పండి. నిన్నే ప్రేమించెదా, నిన్నే ప్రేమించెదా, నేనేను దిరుగను నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నేనేను దిరుగను. అందరూ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నీవే
నేను ప్రేమిస్తాను, నీ సన్నిధిని ప్రేమిస్తాను, వాక్యాన్ని ప్రేమిస్తాను, ప్రార్థన ప్రేమిస్తాను, అలాగే ఆరాధన ప్రేమిస్తాను అన్నవాడు చేతులెత్తి వీటినే ప్రేమిస్తాను తప్ప నేను దేనిని ప్రేమించదని దేవునికి ప్రమాణం చేయండి. దేవుడు ప్రమాణం తట్టుకోవద్దు, సీరియల్ ప్రేమించొద్దు, సహవాసాలు ప్రేమించొద్దు, ముసలమ్మ ముచ్చట్లు కొండాలు ప్రేమించొద్దు. నువ్వు దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించు. నేను ఎంతో ప్రేమిస్తాను నా యేసయ్య, నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను. ఇదిగో నీ మధ్యనే ఉన్నాడు, ఇదిగో నీ మధ్యనే ఉన్నాడు. నీకు నా ప్రేమ కావాలి, నీ ప్రేమయే నాకు చాలు, నీ చూపుయే నాకు చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ ప్రేమలో నన్ను కాపాడుమా, నీ ప్రేమయే నాకు చాలు, నాకుంటే చాలు, నా జీవితాన నీ నీడలో నన్ను నడిపించుమా, నీ ప్రేమయే నాకు చాలు. అందరికీ యేసయ్యా యేసయ్యా చెప్తున్నానండి, యేసయ్యా 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 గట్టిగా యేసయ్యా 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 యేసయ్యా. నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదిగో ఆ ప్రేమతో నీ రొట్టెను తీసుకోబోతున్నాను, ఆ ప్రేమతో ఈ రసాన్ని తీసుకోబోతున్నాను. నన్ను పవిత్రపరచండి, నాకు శక్తిని దయచేయండి, నా ఆత్మను దయచేయండి, బలహీనతలోంచి విడుదల దయచేయండి. నీ శక్తితో నన్ను నింపిన ప్రభా యథార్థమైన ఆరాధన చేయబట్టగా నా హృదయాన్ని బలపరిచి సహాయం చేయమని యేసునామమున ఆరాధిస్తున్నాను తండ్రి. కీర్తన గ్రంథం 103వ కీర్తన చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తరాలుగా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనతో భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అత్యధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దాన్ని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను. ఆయన నిబంధన గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద
యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయన సన్నుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము.